హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటూ నా ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు విషప్రియ. వెల్కమ్ టు విషప్రియ ఛానల్. ఒక మంచి విషయం మీద మాట్లాడుతూ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇతర ఆడవాళ్లతో నేను నేర్చుకున్నది అని ఒక మంచి కాన్సెప్ట్ మీద మాట్లాడుతూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన నిజ జీవితంలో మన చుట్టుపక్క వాళ్ళని చూసి మనం బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మంచి విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాం. మన అమ్మతో, అక్క చెల్లెళ్ళతో, ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో, మెయిడ్, కుక్ ఎవరైనా సరే మంచి విషయాన్ని చూస్తే మనం డెఫినెట్‌గా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. నా ఫస్ట్ వీడియో నాకు చాలా స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే నేను మా అక్క గురించి చెప్పబోతున్నాను. మా అక్కతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, కిచెన్‌లోకెళ్ళి వంట చేస్తూ మాట్లాడుకుందాం పదండి. సింపుల్ క్యాబేజ్ కర్రీ. పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా చేసేస్తాను. అంతకింద ముందు రాగులు నానేసుకోవాలి. అంటే రేపు రాగి దోశ తొందరగా నానేస్తే సాయంత్రం తొందరగా మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. అంటే పిండి బాగా పులుస్తుంది. ఇప్పుడు చలికాలం కదా అంత బాగా పులవదు. యాక్చువల్ వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు. ఇతర ఆడవాళ్ళతో నేను నేర్చుకున్నది. మన చుట్టుపక్కల వాళ్ళతో ఏదో ఒక విషయంలో మనం బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. అందులోనే ఒకటి మా అక్క. మా అక్కని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. చాలా అంబిషియస్, హార్డ్ వర్కింగ్ అండ్ అన్‌కండిషనల్ లవ్. ఫ్యామిలీ అంటే అసలు పడిచస్తుంది. అక్కకి చిన్నప్పటి నుంచే లైఫ్‌లో ఏదైనా సాధించాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకునేది. అలాగే ఇప్పుడు చక్కగా జాబ్ చేస్తూ ఇండిపెండెంట్‌గా ఉంది. ఆహ్, కాలేజ్ అయ్యి వెంటనే అక్క జాబ్‌లో చేరుకుంది. అక్కకి మేము చెల్లెళ్ళము, తమ్ముడంటే బాగా ఇష్టం. వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని పనులు అక్కనే చేస్తుంది. మా ఇంటికొచ్చినా తనే వంట చేస్తుంది. ఏమన్నా అంటే "మీరు చిన్న పిల్లలమ్మా, నేనున్నాను కదా! నేను చేస్తాను" అంటుంది ఇప్పటికి. పోనీ ఒక్క 2 వెరైటీలు వండుతుందా? వాళ్ళ ఇంటికి వెళ్తే కాదు. నాకిష్టమైనది కర్రీ, మా వారికిష్టమైంది, మా చెల్లెలి పిల్లలకి ఏంటిష్టమో అలా వేరే వేరే రకరకాలుగా చేస్తుంది. నాకు పంచకాయ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా బావగారికి చెప్పి పంచకాయ తెప్పించి పంచకాయ బిర్యానీ చేస్తుంది. పన్నీర్‌లో ఒక 2 వెరైటీలు చేస్తుంది పిల్లలకని. ఇంక ముందుగానే పిండి వంటలు చేసి పెట్టేస్తుంది మేమొస్తున్నామని. అప్పాలు, మురుకులు, గవ్వలు, స్వీట్స్, ఫుడ్ మేళా అనుకోండి. అంతేకాదండోయ్! ఏ పండుగున్నా సరే నేనే పిండి వంటలు చేసి పంపుతాను అని అంటుంది. పిక్కల్స్ గూడా అక్కనే పంపుతుంది. టమాటో పచ్చడి, పండు మిర్చి పచ్చడని, నిమ్మకాయ. పోనీ తనేమైనా ఫ్రీగా ఉందా? తను జాబ్ చేస్తుంది కదా! తనకు దొరికేదే ఒక్కరోజు సండే. అప్పటికి ఫ్యామిలీకి టైం ఎలా ఇవ్వాలో అనేది మా అక్కకి బాగా తెలుసు. వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ తోటికోడళ్ళ ఇంట్లో ఏమైనా పూజున్నా, ఫంక్షన్ ఉన్నా అక్క ముందే వెళ్ళి అక్కడున్న పనులన్నీ చూసుకుంటుంది. అక్క లీవ్స్ తీసుకోదు. లీవ్స్ అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటుందనమాట. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి కానీ, బర్త్‌డేస్‌కి లేకపోతే మా ఇంట్లో కానీ, లేకపోతే వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఏమైనా వ్రతము, ఫంక్షన్ ఉంటే అప్పుడు ఆ లీవ్స్‌ని యూజ్ చేసుకుంటుందనమాట. భలే ప్లానింగ్‌గా ఉంటుంది మా అక్క. ఇప్పుడు మా పిల్లల బర్త్‌డే ఉందనుకోండి, ఒక 1, 1 ½ ముందే ఆ డేట్‌ని బ్లాక్ చేసేస్తుందనమాట. ఇంకా ఆ డేట్‌కి లీవ్ తీసేసుకొని పెట్టేసుకుంటుంది ముందే. ఇలా చాలా ప్లానింగ్‌గా ఉంటుందనమాట. అంటే అదే చెప్తున్నాను కదా! ఎలా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. అంటే బిజీ షెడ్యూల్‌లో గూడా ఎలా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనేది అక్కతో నేను బాగా నేర్చుకున్నాననమాట. చాలా ఇన్‌స్పైర్ అయితా ఈ విషయంలో అక్కతో మాత్రం. అక్కకేమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే లేదా హెల్త్ ఇష్యూస్ ఉంటేనే లీవ్స్ పెట్టుకుంటుంది. లేకపోతే అస్సలు లీవ్ పెట్టుకోదు. మళ్ళీ మా ఇంటికొస్తే మేము అలాగే రిసీవ్ చేయాలి, అలాగే వంటలు చేసి పెట్టాలని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండదు. పైగా ఇంకా మాకు తిడుతుంది. ఎందుకే అలసిపోతారు? ఎందుకే ఇవన్నీ చేస్తారు అని. నేనైతే ఒక్కొక్కసారి అక్క మీద అరిసేస్తాను. అక్క నువ్వు సోఫా మీద కూర్చో, నెట్‌ఫ్లిక్స్‌లో ఏమైనా మూవీ పెట్టుకొని చూడు, రిలాక్స్ అవ్వు, నేను వంట చేస్తాను అని. లేదు లేదు మనం కలిసి చేద్దాం. తర్వాత అందరం కలిసి చక్కగా మూవీ చూడొచ్చు కదా! రిలాక్స్ అవ్వచ్చు కదా! అంటది. చెప్పండి ఇంక ఏమనాలి? అమ్మ తర్వాత అమ్మ, అక్క అంటారు. అది నిజమే. ఇంకో విషయం చెప్పనా? అక్క ప్రొఫెషనల్‌గా చాలా డిసిప్లిన్‌గా ఉంటుంది. టైం అంటే టైం. ఆఫీస్‌కి అంటే 9:30 అంటే 9:30కి ఆఫీస్‌లో ఉండాలి. ఎట్టి పరిస్థితిలో.
ఏమైనా ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, 2 డేస్ లీవ్ దొరికింది. ఇంక 2 డేస్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఆఫీస్‌కెళ్ళాల్సిందే. అంటే మేమెప్పుడైనా ఉండొచ్చు కదా అక్క, హాఫ్ డే లీవ్ తీసుకో అలా ఎప్పుడైనా మేము అసలు మారం చేస్తామనమాట. లేదు లేదు వెళ్ళాలి అని సిల్లీ రీజన్స్, అబద్ధం చెప్పడం ఇలాంటివన్నీ చేయదు. చాలా హానెస్ట్‌గా ఉంటుంది. ఆఫీస్ అన్నాక 100 ఉంటాయి. కానీ ఏదేమైనా సరే, తన పనిని తను చాలా న్యాయంగా చేస్తుంది. 9-6 వర్క్ చేస్తే చాలు సాలరీ వచ్చేస్తుంది కదా అన్నట్టు చూడదు. ఆ పని తను ఓన్‌గా చేసుకుంటుంది. ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా, లేకపోతే ఇంపార్టెంట్ టెండర్స్ ఉంటే ఇంకా ఎక్స్‌ట్రా వర్క్ చేస్తుంది. అంటే రాత్రి దాకా గూడా కూర్చొని పని చేసేసి ఇంటికొస్తుంది. అక్క కాలేజ్ అయ్యాక ఇమ్మీడియేట్‌గానే జాబ్‌లోకెక్కింది. కొన్ని జాబులు మారింది. అంటే సాలరీ పరంగా లేదా కొంచెం తన ఇంటి నుంచి ట్రావెల్ ప్రాబ్లమ్ ఉందంటే అంటే డిస్టెన్స్ ఎక్కువుందని అలా జాబులు మారిందే కానీ ఏ ఒక్క కంపెనీ గూడా తన పని బాలేదు, తను డిసిప్లిన్‌గా లేదు అని ఎప్పుడు తీయలేదు. అక్కకిప్పుడు 45 ప్లస్. ఇంకా ఏదో చేయాలి, సాధించాలని చాలా తపన ఉంటుందనమాట. అంటే జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి. కానీ తనకి తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందనమాట. ఎన్ని రోజులంటే జాబ్ చేస్తానే, నాకొక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుంది అని చెప్తూ ఉంటుంది. అక్క చిన్నప్పటి నుంచే లావుగా ఉంటుంది. నేను అంటే నా డెలివరీ తర్వాత నేను చాలా వెయిట్ పుట్టయ్యాను. కానీ అక్క చిన్నప్పటి నుంచే లావుగా ఉంటుంది. కానీ అస్సలు అలా అనిపించదనమాట. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక మంచి స్పిరిట్‌తో ఉంటుందెప్పుడు. 2 ఫ్యామిలీస్‌ని కూడా బాగా చూసుకుంటూ, తన ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా చాలా డిసిప్లిన్‌గా ఉంటూ, ఏదో ఒకటి లైఫ్‌లో సాధించాలని యాంబిషియస్‌గా ఉంటుంది. ఇవన్నీ నాకు చాలా ఇన్‌స్పైర్ చేస్తాయండి. చాలా నేర్చుకుంటూ ఉంటాను మా అక్కతో. సో, ఇదండి వీడియో. ఇతర ఆడవాళ్ళతో నేను నేర్చుకున్నది. ఒక మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. నా భాష మీకు ఎంతవరకు అర్థమైందో తెలీదు. అంటే మేము తెలుగు వాళ్ళమే. కానీ నేను చదువుకుందంతా కర్ణాటకలో. కన్నడ మీడియం. నేను మాట్లాడేటప్పుడు కన్నడ, తెలుగు మిక్స్ అవుతుంటుంది. నాన్న కర్ణాటకలో జాబ్ చేసేవారు. హ్మ్. నా మ్యారేజ్ తర్వాత ఇంకా హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయాను. నేను బానే చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ అయితే నన్ను క్షమించండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు మీ లైఫ్‌లో ఎవరితో ఇన్‌స్పైర్ అయ్యారు అని కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆహ్, మళ్ళీ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుండాలని నన్ను బ్లెస్ చేయండి. సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.